తెలంగాణ రాష్ట్ర సోదరులకు ఒక ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ అంటే డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా మనకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరిపిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చూస్తూ చూస్తూ 1 తారీఖు వచ్చింది అంటే 30, 31 వచ్చే వరకల్లా చూస్తూ 7 లక్షల కోట్లకు అప్పులు తీర్చు ఈరోజు అక్కడ ఖజానా ఖాళీ లేదు. అంటే ఖజానాలో ఏది డబ్బులు లేకుండా ఉన్నా ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం టోటల్గా వాడేసుకొని వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తము బ్రహ్మాండంగా ముంచేసింది. నిలువున ముంచెను. అంటే ఏ విధంగా ఒక్కసారి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చినాక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు మళ్ళీ తిరిగి చూడకుండా ఏ ఎంప్లాయీస్ అయినా, ఏ మినిస్టర్లు అయినా, కమిషనర్లు అయినా, ఏ ఉద్యోగస్తులు అయిపోయినా, ఏ శాఖలోనైనా రాష్ట్రంలో అధికారం ఉన్నది కదా, ప్రజాస్వామ్యం ఇది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. 29 స్టేట్ల తెలంగాణ స్టేట్ బ్రహ్మాండంగా ఉన్నది. ఇటువంటి నెంబర్ 1 పొజిషను మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడనుకొని నమ్మి 10 సంవత్సరాలు టైం ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఈరోజు ఆ 10 సంవత్సరాలలో వాళ్ళ 2014 స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అన్ని రకాలుగా సకల జన సమ్మె చేసి అన్ని రాష్ట్రంలో ప్రతి శాఖ వాళ్ళు సహకరించి ఈరోజు రాజకీయంలో గిన భారతీయ జనతా పార్టీకిన సహకరించింది, కాంగ్రెస్ సహకరించి సోనియా గాంధీ స్టేట్ బైఫర్కేట్ ఇచ్చినాక అదే విధానాన్ని బ్రహ్మాండంగా చేస్తాడు అనుకుంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని అవినీతి పరిపాలన చేసి రాష్ట్రాన్ని తుంగలో దొక్కేసారు. కాబట్టి ఈరోజు ప్రజలకిన మళ్ళీ తిరిగి వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన పరిపాలనలో మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే తపన ఉండి ఒక్కరోజుకిన వైన్స్ వాళ్ళవి పెట్టుకొని, తర్వాత మైనింగ్ వాళ్ళది పెట్టుకొని, శాండ్ వాళ్ళది పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అంతా మొత్తం అవినీతి చేసి ఒక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, తర్వాత ఒక మినిస్టర్ అయినా, కమిషనర్ అయినా, ఒక కలెక్టర్ అయినా ఏ ఒక్క ప్రోగ్రాం చేయకుండా, ఏ ఒక్క కారణాలు షో చేయకుండా, ఏ ప్రజలను అడగకుండా, ప్రజల చేత ప్రజల గురించి ఒక్కరోజైనా వాళ్ళ మనోవేదనను అర్థం చేసుకోకుండా ఒక్కరోజు ఒక పశువులకు ఏమైంది, మనుషులకు ఏమైంది, ఆసుపత్రులు ఉన్నాయా, విద్యార్థులు బాగున్నారా, విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా, ఈ నిధులు నియామకాలు నీళ్లు ఏమైనాయని ఆలోచన చేయకుండా 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఈ అవినీతి పాలన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ను గెలిపించుకున్న తర్వాత ఈ 6-7 నెలల్లో వాళ్ళు మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు స్టూడెంట్స్ అయినా సంతోషంగా ఉన్నారు, రైతులైనా సంతోషంగా ఉన్నారు, ఈరోజు మహిళలకినా సంతోషంగా ఉన్నారు. మహిళలు సంతోషంగా ఉన్నారు అన్నందుకే ఈ మహిళల్లో ఈ ఉత్సవముగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా సేవ చేసే నాయకుడు రేవంత్ సర్కార్ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న ఈ సీఎం తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల మనోవేదనను అర్థం చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తున్న కోహినూరు వజ్రం లాంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్న దీనికి నిదర్శనం.